నమస్కారం అండి ప్రేక్షకులకి. ఇప్పుడు మనం చింత చెట్టు దగ్గర ఉన్నాం. చింత చెట్టు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం, చింతాకు. ఎదురుగుండా ఈజీగా దొరికేది చింతాకండి. ఇలాగా ఈ చింతాకును కోసుకుని తడిగుడ్డలో మూట కట్టుకోవాలండి. అర్థమైంది కదా! దళసరిగా ఉన్న గుడ్డను చూసుకొని తడిగుడ్డలో మూట కట్టి దీన్ని ఒక పెనం మీద పెట్టామనుకోండి, బాగా వేడెక్కుతుంది కదా! అప్పుడు ఈ ఆకు వడులుతుందండి. వడిలిన తర్వాత ఆ తడిగుడ్డతోటి పాటే ఆ మూటని వెచ్చబెట్టి, మనం ఎక్కడైనా పడిపోయినప్పుడు కౌకు దెబ్బలు నల్లగా రక్తం గడ్డగడుతుంది చూడండి. అటువంటి ఆటిలకి కానీ, చెట్టు మించి పడిపోయినప్పుడు, హైట్ మించి పడిపోయినప్పుడు, లోపల మజిల్‌కి గానీ, లేకపోతే నరానికి గానీ దెబ్బ తగలటం వల్ల రక్తం గడ్డకట్టడం, లేతే ఆ మజిలు లోపల చితికిపోతుంది, బయటికి కనపడదు. అటువంటి ఆటిలకి ఈ చింత ఆకు యొక్క కాపడం చాలా బాగా పనిచేస్తుందండి. అర్థమైంది కదా! అలాగే ఇప్పుడు సీజన్ అయిపోయింది. ఎక్కడో కానీ ఫ్లవర్స్ లేవు. ఈ పువ్వులున్నాయి కదండీ! చింత పువ్వులు. ఈ చింత పువ్వుల్ని కనుక మనం తీసుకుని, దీన్నేం జేయాలండి, నీడన ఆరబెట్టుకోవాలి. నీడన ఆరబెట్టుకుని మనం మినప వడియాలు పట్టుకుంటాం గదా! ఆ మినప వడియాల యొక్క పిండిలో ఇది చెరిసగం కలుపుకుంటే, కొద్దిగా నలుపుకొని, పుల్ల పుల్లగా ఆ వడియాలు అద్భుతమైన టేస్ట్ వస్తాయండి. చింతపండుకి ఎన్ని గుణాలున్నాయో, ఈ పువ్వుకి కూడా అన్ని గుణాలు ఉంటాయండి. మంచి విటమిన్ సి ఉంటుంది. బాడీ చక్కగా విటమిన్ సి వృద్ధి వల్ల ఏమవుతుందంటే, బాడీలో ఉన్న పైత్యం అనేది తగ్గుతుందండి. ఈ మినప వడియాలు. మినప వడియాలు చాలా బలము. ఆ వడియాల్లో ఇది కలపడం వల్ల ఏమవుతుంది, ఇంకా మంచిగా ఇది పైత్యాన్ని తగ్గించి, రక్తశుద్ధి చేసి, బ్రహ్మాండమైన విటమిన్ సిని మన శరీరానికి ఇస్తుందండి. ఈ చిగురు కూడా అదే ఉపయోగం అండి. మనం చింత చిగురు దొరికిన రోజుల్లో దాన్నేం చేయాలంటే, నీడన ఆరబెట్టేసుకొని, జాగ్రత్తగా మీరు ఒక డబ్బాలో పోసుకొని ఉంచుకున్నారనుకోండి, సంవత్సరం పొడుక్కి కూడా చింత చిగురు యొక్క ఉపయోగాలు ఎన్నున్నాయో అన్నాటిలతోటి ఆ చింత చిగురుని వాడుకోవచ్చు.